రిషబ్ పంత్ కు జరిగిన సీరియస్ ఇంజరీపై ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. మాంచెస్టర్ డే 1 అతనికి చాలా దారుణంగా మారింది. ఎందుకంటే 68వ ఓవర్లో ఓక్స్ డెలివరీపై ధైర్యంగా రివర్స్ స్వీప్ ప్రయత్నించిన సమయంలో బాల్ నేరుగా అతని కుడి పాదంపై తగిలింది. అండ్ ఇంగ్లాండ్ ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేసినప్పుడు ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. రిప్లేలో చూస్తే బాల్ కొంచెం అండర్ ఎడ్జ్ తగిలిందని తేలింది. అయినా అదే బాల్ పంత్ను గాయపరిచింది. దాంతో అతనికి ఎంత పెయిన్ వచ్చిందంటే అతను నిలబడడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అండ్ పాదంలో ఒక చీలిక కనిపించింది, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. దాంతో ఈ ఇంజరీ చాలా సీరియస్ అయిందని భావిస్తున్నారు. అలాగే దీని గురించి రికీ పాంటింగ్ మాట్లాడుతూ అతను తన కాలి మీద బరువు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే ఏర్పడిన స్వెల్లింగ్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి గాయం తగిలింది. ఈ చిన్న నాజుకైన ఎముకలు ఎంత బాధిస్తాయో నాకు బాగా తెలుసు. పంత్ ఇప్పుడు కొంచెం కూడా బరువు పెట్టలేకపోవడం బాగోలేదు. లియామ్ డాసన్, కరుణ్ నాయర్ లాంటి 8 years తర్వాత వచ్చిన కంబ్యాక్ స్టార్లు కూడా పంత్ గురించి తమలో ఆలోచనలు పంచుకున్నారు. రుజువు అతడితోనే ఉంది, కానీ ఈ మ్యాచ్ లో అతను మిగిలేందుకు అవకాశం లేదు. బీసీసీఐ కూడా అప్డేట్ ఇచ్చింది. అతన్ని స్టేడియం నుంచి నేరుగా స్కానింగ్ కి తరలించి మెడికల్ టీం అతని రికవరీని పర్యవేక్షిస్తోంది. కొత్తగా ఏవైనా వివరాలు వస్తే వెంటనే మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి.